హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిక్కుసా ఫ్యాషన్స్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్గా పెట్టిన వీడియోకి అయితే సీక్వెన్స్ అనమాట. ఆ వీడియోలో అయితే మీకు అంటే ఏం తప్పులు చేయకూడదు, ఎలా పెడితే మీకు సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడైతే దానికి సీక్వెన్స్లోనే మనం ఒకవేళ అప్లోడ్ చేసేసిన కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన ఎలా తీసేయాలి, ఎలా మనము వెంటనే స్పందించాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మోసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, డూ ఆర్ డస్ అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేసి నేను చెప్పాను కదా. ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే ప్రీవియస్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు వచ్చేసి అయితే ఒకవేళ మనము యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసిన తర్వాత ఆ కాపీరైట్ క్లెయిమ్ అన్న స్ట్రైక్ వస్తే మొత్తం ఛానల్ అయితే మనకి యూజ్ ఉండదన్నమాట. దానికి ఒక 4 months అయితే టైం పెట్టేస్తుంది అనమాట. మనకు ఒకవేళ మళ్ళీ ఛానల్ బ్యాక్ అవ్వడానికైతే కాపీరైట్ క్లెయిమ్ అయితే జస్ట్ మనము ఓనర్కి మనము రెస్పెక్ట్ అంటే క్రెడిట్స్ అయితే ఇవ్వాలి. ఇచ్చినా కానీ కాపీరైట్ క్లెయిమ్ అయితే ఇస్తుందండి. కాపీరైట్ క్లెయిమ్ ఎందుకని వస్తుందన్నమాట, ఎవరిదైనా మనం కంటెంట్ అయినా ఎవరిదైనా మనం మ్యూజిక్ అయినా తీసుకుంటే మనము అది జెన్యున్గా అంటే మన పరంగా మనం యూజ్ చేసుకోవాలి. అది మనీకి సంపాదించడానికి అయితే యూజ్ చేయకూడదు అనమాట. అదే కాపీరైట్ క్లెయిమ్. ఇప్పుడు మనం యూట్యూబ్లో యూజ్ చేస్తున్నామంటే యూట్యూబ్లో ఛానల్ మొదలుపెట్టిందే మనీ కోసం, యూట్యూబ్లో వీడియోస్ పెట్టేదే మనీ కోసం. కాబట్టి మనం అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేస్తే మొత్తం డైరెక్ట్గా కాపీరైట్ క్లెయిమ్ అనేది మనకు అప్లోడ్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా అంటే స్ట్రైక్ వచ్చే టైంలో అయితే మాత్రం మనకు ఆ వీడియో అయితే డిలీట్ అయిపోతుంది. సో అందుకనేసి ఎవరు కూడా మ్యూజిక్ యూజ్ చేయొద్దనేసి నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. నేను కాపీరైట్ క్లెయిమ్ గురించి నాకు ఎలా తెలుసు అంటే, నేను కైన్ మాస్టర్ నుండి అంటే వీడియోస్ అయితే నేను కైన్ మాస్టర్ నుండే ఎడిట్ చేస్తానమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నాకు లోగా వస్తుంది అనమాట. నేనైతే ప్రీమియం కాల్ ఏం తీసుకోలేదు, నేను జస్ట్ ఎడిట్ చేసేసి పోస్ట్ చేస్తానమాట. కైన్ మాస్టర్లో మనకు వచ్చే మ్యూజిక్ గురించి అది అంటే లైసెన్స్ ఉన్నది అని చెప్పేసి నాకు అప్పుడు వచ్చాయి. సో నేను అందుకనేసి నాకు వీడియోస్కి అయితే నేను యూజ్ చేసుకున్నాను కైన్ మాస్టర్లో వచ్చే మ్యూజిక్ అనేది. అంటే మ్యూజిక్ అంటే సాంగ్స్ కూడా కావు, జస్ట్ పియానో వాయించేది లేదా సంథింగ్ నార్మల్గా వాయించేవి గట్రా నేను యూజ్ చేసేసాను అనమాట. అప్పుడైతే నాకు కాపీరైట్ క్లెయిమ్ అయితే రాలేదు, ఏ ఇష్యూ లేదు. ప్రీవియస్గా 4 months బ్యాక్ అయితే కాపీరైట్ క్లెయిమ్ అయితే చూపించింది. కాకపోతే అది మనకు అంత సివియర్ ప్రాబ్లం అయితే అనుకోలేదు నేను. కాపీరైట్ క్లెయిమ్ వచ్చేయడం అది నేను అంటే వెంటనే డిలీట్ చేసేయగల మానిటైజ్ అయితే అనేబుల్ కాలేదనమాట. సో అందువల్ల అని చెప్పేసి అయిపోద్దని నేను అనుకున్నాను. కాపీరైట్ క్లెయిమ్ యూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది అనమాట. యూజ్డ్ కంటెంట్ అని యూజ్ చేయడం వల్ల కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇంకొకరిది మనం యూజ్ చేయకూడదండి. ఎందుకంటే యూజ్ చేస్తే చాలా అది ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మనకు కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను కాపీరైట్ క్లెయిమ్ ఎలా తీసేసాను అనేది మీకు ఈ వీడియోలో అయినా పెడతాను, లేదంటే నెక్స్ట్ షార్ట్స్లో అయినా మీకు స్క్రీన్ రికార్డ్ అయితే పెడతాను అనమాట. మన కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చింది అనేది ఎలా అంటే యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది అనమాట. మనకి ఆటోమేటిక్గా మొబైల్స్లో డౌన్లోడ్ అయ్యే ఉంటుంది. ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే యూట్యూబ్ స్టూడియో అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ రోజు ఆ యాప్లో సబ్స్క్రైబర్ కౌంట్ అండ్ మన వాచ్ అవర్స్ మొత్తం అంతా తెలిసిపోతుంది అనమాట. వీక్లీ స్ట్రెంత్, వీక్లీ వ్యూస్, వీక్లీ లైక్స్ ఎన్ని వచ్చాయి అనేసి అన్నీ మొత్తం మనకు ఆ వీడియో ఆ యాప్లో అయితే తెలిసిపోతాయి అనమాట. ఈవెన్ ఎవరికి తెలియకుండా ఉండదన్నమాట యూట్యూబ్ స్టూడియో అనేది. ఎందుకంటే యూట్యూబ్లో పోస్ట్ చేసే వాళ్ళందరికీ యూట్యూబ్ స్టూడియో అనేది మాత్రం తెలుస్తూ ఉంటుంది అనమాట. కంపల్సరీ మనం పోస్ట్ చేసే వీడియోస్ అయితే మనకి కంటెంట్లో కింద వస్తాయి కదండి, మనము చెక్ చేస్తూ ఉండాలన్నమాట. మనం పోస్ట్ చేసే వీడియోలు అయితే చెక్ చేస్తూ ఉంటే మనకి వీడియో పక్కన మనకి వరల్డ్లాగా చిన్న లోగో ఉంటుందన్నమాట. అలా వచ్చి ఏం లేకపోతే మనం సేఫ్ అనమాట. అక్కడ మనకి కాపీరైట్ క్లెయిమ్ అని రెడ్గా వచ్చేస్తుంది అనమాట. అవి అయితే మనము కొంచెం సివియర్గానే తీసుకోవాలంటే మనము వెంటనే ప్యానిక్ అయిపోయి డిలీట్ చేసేయడం కూడా కాదు. వీడియోస్ అయితే డిలీట్ చేయకండి. నేను ఒక సలహా అయితే చెప్తాను అన్నమాట. సలహా కాదు, మొత్తం సాల్వ్ అయితే చేసేయగలను. ఎందుకంటే నేను
దగ్గర నాకు 10 వీడియోస్ 11 వీడియోస్ అనేవి నేను కాపీరైట్ క్లెయిమ్ అని వచ్చాయని చెప్పాను కదా. నేను ఏ వీడియో అయితే డిలీట్ చేయలేదనమాట. ఓన్లీ మ్యూజిక్ అయితే రిమూవ్ చేశాను అనమాట. అది ఎలా రిమూవ్ చేశాను అనేది ఈ వీడియోలో అయినా మీకు స్క్రీన్ రికార్డ్ అయినా పెడతాను, లేదంటే షార్ట్స్లో అయినా నేను అప్లోడ్ చేస్తానమాట. ఎందుకంటే కొత్తగా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఆల్రెడీ కాపీరైట్ క్లెయిమ్ వేరే మ్యూజిక్ యూజ్ చేసిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. మనకి ఇప్పుడు మేము చూడాలా, మాకు అవసరమా అంటే కాదండి. ఇప్పుడు నా వీడియో ప్రజెంట్ అయితే 40 మెంబర్స్ చూశారు. 40 మెంబర్స్కి పైగా చూసారంటే 40 మెంబర్స్కి నా వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేను చేశాను. అంతేకాని మిగతా యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ నాది చూడాలి, నా వీడియో అంటే చూస్తే నాకు లైక్ కొట్టాలని లేదండి. ఎవరికి యూజ్ అయ్యే కంటెంట్ అయితే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు నా వీడియో వస్తే నాకంటే సాటిస్ఫై, అంటే మన వీడియో అనేది ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అంటే మనం వీడియో అప్లోడ్ చేసాం కదండి, ఆ వీడియో దగ్గర కాపీరైట్ క్లెయిమ్ అంటే షార్ట్స్ 1 మినిట్ లోపు అయితే మనకి కొంచెం సేఫేనండి. కాపీరైట్ క్లెయిమ్ అంటే రాదు. 1 మినిట్ అంటే 59 సెకండ్స్ ప్లస్ అయితే మాత్రం కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది అనమాట. మా లాంగ్ వీడియోలో అయితే మాత్రం అస్సలు యూజ్ చేయకండి. లాంగ్ వీడియోలో ఒకవేళ మనం మ్యూజిక్ యూజ్ చేసిన కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా సరే, మనము ఆ వీడియోని క్లిక్ చేసి యూట్యూబ్ స్టూడియోలో క్లిక్ చేసి కిందకి వెళ్తుంటే మనము క్లారిటీగా చెప్తానులేండి. వెళ్తూ మ్యూజిక్ దగ్గర కాపీరైట్ క్లెయిమ్ ఉంటుంది, రిస్ట్రిక్షన్ అని ఉంటుంది. రిస్ట్రిక్షన్ దగ్గర మనం క్లిక్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అనమాట. అక్కడ మనము మ్యూజిక్ రిమూవ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మొత్తం వీడియోలో యూజ్ చేసిన మ్యూజిక్ మొత్తం, మ్యూజిక్ వచ్చేసి మనం టోటల్గా మ్యూజిక్ మొత్తం మనం రిమూవ్ చేయొచ్చు. వీడియో అయితే డిలీట్ చేయకుండానే మనము సేఫ్గా ఉండాలంటే ఆ మ్యూజిక్ అనేది డిలీట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ నా 11 వీడియోస్కి నేను అలానే చేశాను అనమాట. మ్యూజిక్ అయితే రిమూవ్ అయిపోయింది, మన వాయిస్ అయితే మాత్రం ఉండిపోతుంది అనమాట. మన వాయిస్ ఇచ్చేసి వెనకతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చామంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనం రిమూవ్ చేసేవచ్చు అనమాట. అది ఎలాగనేది నేను నెక్స్ట్ షార్ట్స్లో అయినా ఇలాగ పెట్టడానికి నాకు రాదు, లేదంటే నేను పెట్టేదాన్ని, లేదంటే షార్ట్స్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో అనేది ఎవరికైనా అవసరం అంటే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ లైక్ అయితే చేయండి అండ్ షేర్ చేయండి, ఎవరికైనా అవసరం అయి ఉంటుంది అనమాట. అండ్ మీకు కూడా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేసేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.